వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20న బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కోలుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఒకరోజు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ కేసులో నిందితులైన డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు సామేల్, ఆయన స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ అయిన రాజ్ కుమార్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాడి సూత్రధారులు ఫ్లోరా, సామేల్ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డాక్టర్ సుమంత్ రెడ్డి మృతదేహాన్ని మార్చిరులోకి తరలించిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ కలహాల కారణంగా ఘటన చోటు చేసుకుందా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రశాంత్, వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య ఉదాంతం కొంత కలకలం రేపుతుంది. దీని వెనుక పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? పవన్, రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య ఉదాంతము ఈ రోజు అయితే సుమంత్ రెడ్డి మరణంతో ముగిసినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు తన భార్య అయినటువంటి ఫ్లోరా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి దాంపత్య జీవితంలో సంగారెడ్డిలో జీవనం కొనసాగిస్తున్న సమయంలో జిమ్కి వెళ్లిన సమయంలో ఫ్లోరాకు అక్కడ జిమ్ సెంటర్ నిర్వాహకుడు శామ్యుల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీయడంతో ఆ గతంలో వీరిద్దరి మధ్యలో కొన్ని గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ తరుణంలో ఫ్లోరాకు సంగారెడ్డి నుండి వరంగల్ కరీంబాద్ డిగ్రీ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయింది. డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న ఫ్లోరా వరంగల్ కు వచ్చినా కూడా తన తీరు మార్చుకోకపోవడంతో సుమంత్ రెడ్డి పదే పదే వారించారు. అయితే ఈ తరుణంలో ఫ్లోరా డైవర్స్ కు అప్లై చేస్తున్న తరుణంలో సుమంత్ రెడ్డి డైవర్స్ ఇచ్చే ప్రసక్తి లేదనడంతో తన ప్రియుడైనటువంటి శామ్యుల్ తో కలిసి ఈ యొక్క హత్యను చేసి తనకు అడ్డంకిగా ఉన్న భర్తను తొలగించాలనుకోని ఈ యొక్క ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది పవన్. దానికి సంబంధించి రాజు అనే హెడ్ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి సంగారెడ్డిలో స్కెచ్ వేశారు. ఆ వరంగల్లోని కాజిపేటలో ఏదైతే డాక్టర్ గా క్లినిక్ విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న తరుణంలో బట్టుపల్లి నిర్మానుష ప్రాంతంలో అటు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి రాజు సహాయంతో శామ్యుల్ ఇద్దరు కలిసి వెనుక నుండి రాడ్తో బలంగా తలపై బాది తనను హత్యకు దాడి చేశారు. ఆ దాడిలో చనిపోయాడు అనుకుని అక్కడ వదిలేసి వెళ్లారు. అయితే స్థానికులు గుర్తించి తనకు ఇంకా చనిపోలేదని నిర్ధారించి చికిత్స నిమిత్తము హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ లో అత్యవసర చికిత్స అందించిన అనంతరము ఇటు ఎంజిఎం కు తరలించారు. అయితే ఎంజిఎం లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 12:30కు డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు పవన్. ఈ తరుణంలో ఒకసారిగా వరంగల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు సుమంత్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఈ రోజు మరణ వార్త విన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా ఆ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయిన పరిస్థితి ఉంది. అయితే ఒక డాక్టర్లపై ఇలాంటి విచక్షణ రహిత దాడులను ఖండిస్తూనే ఈ యొక్క నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇప్పటికే అటు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో మృతుడి భార్య అయినటువంటి ఫ్లోరా ప్రధాన నిందితురాలుగా గుర్తించి ఆమెతో పాటు మిగతా శామ్యుల్, రాజు హెడ్ కానిస్టేబుల్ అని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు పవన్. అయితే ఈ రోజు తను మృతి చెందడంతో అయితే సుమంత్ రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున మార్చరీకి చేరుకోవడంతో అయితే ఆ ప్రాంగణం అంతా కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం సుమంత్ రెడ్డి డెడ్ బాడీకి జరుగుతుంది. పోస్ట్ మార్టం అనంతరము స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరపనున్నారు పవన్.